గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ గారు మరి కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో చీమ చిట్టుక్కుమంటే స్పందించే బండి సంజయ్ గారు ఒక కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉండి తన సొంత కొడుకు మీద కేసు బుక్ అయ్యి మొన్న 8 తారీఖు నాడు ఇక్కడ కేసు బుక్ అయ్యి విచారణ సాగుతుంటే ఒక కేంద్ర సహాయ మంత్రి ఉండి ఇప్పటి వరకు స్పందించకపోవడం మరి దీని వెనుకున్న అంతర్యం ఏంది? రాష్ట్రంలో చిన్న ఇష్యూకే రాద్ధాంతం చేసి ఈ ప్రజాప్రభుత్వం మీద నిత్యం బురద తల్లి ఆవేశంగా మాట్లాడే బండి సంజయ్ గారు మరి మీ కొడుకు విషయం వచ్చేసరికి ఎందుకు నోరు మెదపడం లేదు? మరి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళల భద్రత విషయంలో మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న సమయంలో ఒక మైనర్ బాలిక మీద వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళదే తప్పు, ఆ మహిళదే తప్పు అని చెప్పి చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? మరి నిత్యం నువ్వు రాముని మీద దేవిని నమ్మిన పేరుగా రాముని పేరు మీద రాజకీయాలు చేసే బండి సంజయ్ గారు మరి అదే రాముని సాక్షిగా ఎందుకు నీ కొడుకు నిర్దోషాన్ని నిరూపించుకోలేకపోతున్నావు? ఏ తప్పే చేయకపోతే మరదే రాముడి మీద నువ్వు ప్రమాణం చేసి నా కొడుకు నిర్దోషి, నా కొడుకు ఎలాంటి తప్పు చేయాలన్నా కదా. మరి ప్రతిసారి ఏ విషయం వచ్చినా ఇక సికింద్రాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటావు, మరి అదే భాగ్యలక్ష్మి అమ్మవారు సాక్షిగా నీ కొడుకు నిర్దోషాన్ని ఎందుకు నిరూపించుకుంటలేవు? ఇలా రాష్ట్రంలో ఏ విషయంలోనైనా గగ్గోలు పెట్టి రాద్ధాంతం చేసే బండి సంజయ్ నీ సొంత విషయం, నీ కుటుంబ విషయంలో ఎందుకు పోలీసులకు సహకరించట్లేదు? నీ కొడుకు తప్పే చేయనప్పుడు ఎక్కడ దాచినవు నీ కొడుకును? ఎందుకు నువ్వు పోలీసులకు సహకరిస్తలేవు? నువ్వు తప్పు చేసి నీ కుటుంబం తప్పు చేసి గతంలో నీ కొడుకు చరిత్ర ఏ రకంగా కాలేజీలో గుండాయిజం చేసి ఏ రకంగా నీ కొడుకు వ్యవహరించే తీరు తెలంగాణ ప్రజలు చూస్తలేరా? మరి మా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి ఎక్కడ కూడా ఎంతటి వాడైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం. మొన్న వాళ్ళు కేసు పెట్టిన రోజే మే 8 తారీఖు కేసు రిజిస్టర్ చేసి మా గౌరవ ముఖ్యమంత్రి స్పెషల్గా దానికి ఒక డీసీపీ రిత్రిజాద్ ఐఏఎస్సీ ఆఫీసర్ని కూడా నియమించి విచారణ చేస్తున్నాం. మరి ఇలాంటి సమయంలో నువ్వు పోలీసులకు సహకరించాలి కదా. కేంద్ర హోంశాఖ మంత్రి ఉండి నువ్వే పోలీసులకు సహకరించకుండా మీ సొంత మీడియాల ద్వారా అమ్మాయిదే తప్పన్నట్టుగా అమ్మాయి మీద నేపం నెడుతున్నావు. ఒక మైనర్ బాలిక మీద ఈ రకంగా పెట్టడం నీకెంతవరకు సమంజసమని బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే అదునని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలతోటి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు మీదకి ధర్నా చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా సిగ్గుండాలా? మీరు 10 ఏళ్ళ అధికారంలో మైనర్ బాలికల మీద ఏ రకంగా అగాత్యాలైనాయి, కూకట్పల్లిలో ఏ రకంగా అయినాయి, దిశ కేసు ఏమైంది? మీ సమయంలో లాండ్ ఆర్డర్ ఎంత అద్మానంగా ఉండే. మా ప్రజాప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మా ప్రజాపాలన ద్వారా మహిళల ఆత్మగౌరవం పెంచినాం, మహిళలకు భద్రత పెంచినాం, మహిళలకు అన్ని హక్కులు కల్పించి ఇలా మహిళలు నిర్భయంగా రోడ్ల మీద తిరిగే హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మరి దీని మీద సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దేనికోసం ధర్నాలు చేస్తున్నారు? మీ చీకటి ఒప్పందం కదా, ప్రతిసారి కదా మీ బండి సంజయ్ మీకు ఫేవికోల్ బంధం కదా బీజేపీ బీఆర్ఎస్కు. అంటే మా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మా ప్రభుత్వం మీద నెపం నెట్టడానికి దొంగ డ్రామాలు చేసి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్న బండి సంజయ్ గారికి, మీరు ఒక గౌరవమైన మంత్రి హోదాలో కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నారు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించండి. మీ కొడుకు నిర్దోషం నిరూపించుకోవడానికి మీరు ఎన్ని తంటాలు పడుతున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరి మీరు మతం పేరు మీద కులం పేరు మీద ఆఖరికి మహిళలను అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం చేయాలంటే తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. మీ పార్టీ ఇప్పటికే మతాల మీద కులాల మీద రాజకీయాలు చేసి
ఇప్పుడు మైనర్ బాలిక పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు దుర్మార్గం. ఇంకొక విషయం, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన మాట్లాడతాడు, రామచంద్ర గారు మాకేం సంబంధం అంటాడు. అరే మీ పార్టీ నాయకుడు గతంలో పిసిసి అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఒక ఎంపీగా ఉండి ఆయన కుటుంబంలో తప్పు జరిగితే మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి తూతూ మంత్రంగా వెళ్ళిపోతే బాధ్యుని కాదా? ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా నీ బాధ్యత లేదా? ఒక మైనర్ బాలిక మీద అగాచారం జరిగి అక్కడ ఫోక్సో కేసు బుక్ అయితే మీ బాధ్యతగా ఇమీడియట్లీ మంత్రి పదవి నుంచి తొలగించండి. నిర్దోషం తెలిసిన తర్వాత మళ్ళీ మంత్రిలోకి తీసుకోండి. కేంద్ర మంత్రి ఉండి మైనర్ బాలిక మీద ఫోక్సో కేసు బాలిక పెట్టిన కేసు మా ప్రభుత్వం స్పందించి ఫోక్సో పెడితే బండి సంజయ్కి మాకు సంబంధం లేదంటే ఇంత నీచమైన రాజకీయాలు. రామచంద్ర గారు ఇప్పటికైనా మీరు స్పందించాలి. తక్షణమే ఈ కేసు ఫోక్సో కేసు బుక్ అయింది, మహిళకు న్యాయం జరగాలి. మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటి వారైనా ఎంత పెద్ద హోదాలున్నా ఉపేక్షించేది లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎంత పెద్దవారైనా శిక్షార్హులే. తప్పని తేలితే కఠిన శిక్ష విధించే కేంద్ర మంత్రి కానీ ఇంకో మంత్రి కానీ ఇంకో పెద్ద మనిషి కానీ ఏ పార్టీ అయినా